సుప్రభాతం ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు మా శుభ స్వాగతం. ఈనాటి మన ముఖ్యాంశం భాద్రపద మాసం బహుళములో వచ్చే పర్వకాలం, పవిత్రకాలం, పుణ్యకాలం, పితృదేవత రుణ విమోచన కాలం, మహాకాలం, మహాలయం మరియు పితృ అమావాస్య గురించి యథామతిగా యథాశక్తిగా మనం ఈరోజు ముచ్చటించుకుందాం. మాతా పితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితృల యొక్క నమస్కరిస్తే, వాళ్లను పూజిస్తే, అర్చిస్తే, ఆరాధిస్తే, సేవిస్తే సమస్తమైనటువంటి యజ్ఞ యాగ మహాక్రతువులను నిర్వహించటం ద్వారా ఎంతటి ఉత్తమోత్తమైనటువంటి యొక్క పుణ్యము లభిస్తుందో అంతటి పుణ్యం ఒక్క తల్లిదండ్రులకు మనం నమస్కారం చేయడం ద్వారా మనకు లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అందుకే అర్చయిత్వా పితॄన్ దేవాన్ నియతో నియతాశన సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే అన్నాడు. అర్చయిత్వా పితॄన్ దేవాన్ అంటే పితృదేవతలను గనక మనం నియమవ్రతులై చక్కగా నియతాత్ముడై నియమనిష్టలతో మనం గనక ఆ పితృదేవతలను గనక మనం పరిపూర్ణంగా ఆరాధిస్తే, అర్చిస్తే సర్వకామ సమృద్ధస్య అంటే మనం ఏ కోరికలు మనకున్నవో అవన్నీ కూడా సఫలీకృతమైతవి, మన మనో అభీష్టములు సిద్ధిస్తవి. తర్వాత యజ్ఞస్య ఫలమశ్నుతే త్రిగుణీకృతము, అగ్నిష్టోమము, ఆప్తోర్యామము, వాజపేయము అనేటువంటి యొక్క మహాయజ్ఞ యాగ క్రతువులను నిర్వహించటం ద్వారా ఎంతటి ఉత్తమోత్తమైనటువంటి యొక్క ఫలము లభిస్తుందో అంతటి ఫలం మనకు పితృదేవతల యొక్క అర్చన ఆరాధనల ద్వారా మనకు లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకని ఇది పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడ్డది. ఏమిటి ఆ మాసం అంటే కన్యాగతే సవితృ ఆషాఢ్యాది పంచమహా పర్వడి అన్నం. అంటే కన్యారాశిలో గనక సూర్యుడు ప్రవేశించేటువంటి యొక్క కాలం ఒక పవిత్ర కాలం, ఒక పర్వకాలం, ఒక పుణ్యకాలంగా చెప్పబడ్డది. ప్రధానమైనటువంటిది ఏమిటంటే భాద్రపద మాసంలో బహుళం అంటే పూర్ణిమ తర్వాత పాడ్యమి నుండి అమావాస్య వరకు దీన్ని పితృపక్షములు అన్నాడు. పక్షము అంటే 15 రోజులకు పక్షం అని అంటాం, నెల అయితే మాసం అంటాం. కనుక ఈ పితృపక్షములు అంటే భాద్రపద బహుళ ప్రతిపద నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు మనం పితృపక్షములు అంటాం. దీన్నే మహాలయము అంటాం. కనుక ఈ సందర్భంలో గనక మనము పరమపదించినటువంటి యొక్క మాతాపితృలు పితృదేవతలను గూర్చి, ఎందుకంటే పితృదేవతలలో కూడా మనకు 12 పితృదేవతలు, ఆ తర్వాత కారుణ్య దేవతలు, కారుణ్య పితృదేవతలు, తర్వాత మాతాపితృలు, వీళ్ళందరూ కూడా మనం అందరినీ అర్చించి ఆరాధించి సేవించేటువంటి యొక్క పుణ్యకాలం. ఈ పవిత్ర కాలాన్ని మహాలయముగా చెప్పబడ్డది. ఎందుకంటే మహ్యతః ఇది మహః అంటే ఒక గొప్పనైనటువంటిది. లీయతే ఇది లయః అంటే లయమైపోయి, అంటే ఒక అద్భుతమైనటువంటి యొక్క ఈ భువి నుండి దివికేగి అద్భుతమైనటువంటి లయమైనటువంటి యొక్క ఆ పవిత్ర ఆత్మలను గూర్చి ఆరాధించేటువంటి యొక్క కర్మలను మనం శ్రాద్ధ కర్మలుగా నిర్వర్తిస్తాం. అంటే ఆ రోజు శ్రాద్ధ కర్మలను, తిలోదకములను, పిండ ప్రదానములను, ధర్మాదులను ఆచరించవలెను. అంటే పరమపదించినటువంటి యొక్క ఆ పితృదేవతలను కూర్చి వారిని మనం స్మరించడం ద్వారా
వారి యొక్క నామాలను ఉచ్చరించడం ద్వారా, ఆ గోత్రము ఆ నామము వారిని ఉచ్చరించడం ద్వారా మనం చేసేటువంటి యొక్క శ్రాద్ధ కర్మాదులకు వారు సంతృప్తి పొందినటువంటి వారై ముక్తిని పొందగలరు. అందుకని ఇది మహాలయ అమావాస్య అని, పితృ అమావాస్య అని. ఆ పితృ అమావాస్యనే రాను 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 అది పితర అమావాస్యగా మారింది. అందుకని ఈ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి పితృదేవతలకు సంబంధించిన పర్వకాలం, పవిత్రకాలం, పుణ్యకాలం. అందుకని భువి నుండి దివికేగిన వారికి వారిని అర్చించడం, పూజించడం, ఆరాధించడం, సేవించడం, నియమవ్రతులైనటువంటి ఔరసులు అంటే ఎవరు చేయాలి అంటే వారసత్వం కలిగిన వారు ఈ కార్యక్రమాలను నిర్వర్తించాలి. ఔరసులు వారసులైనటువంటి వారు శ్రాద్ధ, తిల, తర్పణ, పిండ ప్రదాన, భోజన పదార్థ విశేష దాన ధర్మాదులను భక్తి శ్రద్ధలతో నిర్వహించే పర్వకాలమే మనం మహాలయముగా చెప్పబడింది. అందుకని తల్లిదండ్రులు, ఆ తర్వాత ద్వాదశ పితృదేవతలు, ఆ తర్వాత కారుణ్య పితృదేవతలు, ఆత్మబంధువులను, రక్త సంబంధీకులను మనం కారుణ్య పితృదేవతలుగా మనం చెప్పుకుంటాం. వారిని అర్చించి, ఆరాధించి, దాన ధర్మములను నిర్వర్తించి ఉత్తమమైనటువంటి యొక్క సమయంగా ఈ పితృ అమావాస్యను మనం ఆరాధిస్తుంటాం. అందుకని ఇందులో ప్రధానంగా మరొక విశేషం ఏమిటంటే, ఈ మహాలయ పర్వకాలంలో భరణీ నక్షత్రంలో పితృదేవతలను గూర్చి శ్రాద్ధ కర్మాదులను ఆచరించటం ద్వారా యమధర్మరాజు సంతసించి పరమపదించిన పితృదేవతలకు ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించగలడు అని మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. అందుచేత ఈ మహాలయ భరణీ శ్రాద్ధం ధర్మశాస్త్రంలో విశేషంగా చెప్పబడ్డది. ఎందుకంటే మనకు ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు, ధర్మములను విచారించగలిగినటువంటి వాడు, మనకు ఫలాలను అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆయన్నే యమధర్మరాజు, భక్తులకు ధర్మరాజు. కనుక అటువంటి మహానుభావుడు మనకు తప్పనిసరిగా ఈ మహాలయ భరణీ శ్రాద్ధం పెట్టడం ద్వారా ఆయన సంతసించి మనకు ఉత్తమమైనటువంటి అంటే పరమపదించినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా కర్తవ్యం అంటే ఈ శ్రాద్ధ కర్మాదులను ఆచరించినటువంటి వారికి సకల మనోభీష్టములను కూడా సిద్ధిస్తాయి అని మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. ఇక మరొకటి, ఈ భాద్రపద మాసంలోనే వచ్చేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి తిథి సౌభాగ్య నవమి అంటాం. అంటే భాద్రపద మాసంలో కన్యాగతే సవితరాషాఢ్యాది పంచమహాపర్వణి అంటే కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు భాద్రపద మాసంలో బహుళమందు నవమి తిథి అందు సౌభాగ్య తిథి అంటారు. అంటే మన పితృదేవతల్లో కానీ కారుణ్య పితృదేవతలలో కానీ ఎవరైనా సౌభాగ్యవతులైనటువంటి వారు, ముత్తైదువులైనటువంటి వారు మరణిస్తే వారి కోసం చేయబడేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ప్రత్యేక శ్రాద్ధ కర్మ సౌభాగ్య నవమి నాడు గనక నిర్వహిస్తే అది ఉత్తమోత్తమమైనటువంటి ఫలము లభిస్తుంది అని చెప్పుతున్నాడు. కనుక ముందుగా మనం ఏమిటంటే పితృతిథి నాడు చేయడం ఎక్కువగా ఆచారంగా వస్తుంది. అంటే మాతాపితృలు చనిపోయినటువంటి యొక్క సమయంలో మనం ఎప్పుడు పితృపక్షము అంటాం. ఈ పితృపక్షాలు నిర్వర్తించటంలో ఏమిటి అంటే ప్రధానంగా తండ్రి తిథి రోజు నాడు మాత్రం నిర్వర్తిస్తాం. ఒకవేళ తండ్రి తిథి నాడు గనక మనం నిర్వహించలేని పక్షంలో భరణీ శ్రాద్ధం రోజు నిర్వహించాలి. భరణీ శ్రాద్ధం రోజు నిర్వహించలేని సమయంలో ఈ సౌభాగ్య నవమి నాడు, నవమి తిథి నాడు నిర్వర్తించాలి. ఆనాడు కూడా నిర్వర్తించలేనటువంటి యొక్క సమయంలో అంటే మనకు ఉండబడేటువంటి యొక్క సమయ అభావం చేత కనుక నిర్వర్తించలేని సమయంలో తప్పనిసరిగా అమావాస్య, పితృ అమావాస్య అంటే ఇక ఆ సర్వత్ర దానికి తిథి కానీ, వారం కానీ, నక్షత్రం కానీ చూడవలసిన అవసరం లేదు. పరమపదించినటువంటి యొక్క సకల పితృదేవతలు ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందాలి అంటే మన పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలగాలి, వారు మోక్షాన్ని పొందాలి, విముక్తి కావాలి అంటే
తప్పనిసరిగా ఆ పితృ అమావాస్య, అదే మనం పితృమావాస్యగా పడతాం, ఆ పితృమావాస్య నాడు ఇవ్వటం అది మనకు సదాచారంగా, సాంప్రదాయంగా, ఆనవాయితీగా, ఆనువంశంగా వస్తుంది. కనుక ఇది సౌభాగ్య నవమిగా చెప్పాలి. ఒకటేమో పితృ తిథి నాడు చేసే శ్రాద్ధం, ఇక రెండవది భరణీ శ్రాద్ధం, మూడవది నవమి శ్రాద్ధం. కనుక ఈ నవమి శ్రాద్ధం నాడు కనుక నిర్వర్తిస్తే భాద్రపద మాసం బహుళంలో వస్తుంది. ఇది అంటే భాద్రపద బహుళ నవమి నాడు వచ్చేటువంటి యొక్క తిథి ఇది అందరికీ తెలిసినటువంటిదే. భక్తజనులు భక్తి ప్రపత్తులతో తమ కారుణ్య పితృదేవతల్లో కానీ పితృదేవతల్లో కానీ మరణించినటువంటి వారికి ఉత్తమ సుగతిని పొందటం కోసం శ్రాద్ధ కర్మలను, తిల తర్పణాదులను, పిండ ప్రదానాదులను, దాన ధర్మాదులను, భోజనాదులను ఇలాంటి వాటివి ఇవ్వటం ద్వారా ఉత్తమమైనటువంటి పరమ పదించినటువంటి వారు మోక్షానికి చక్కగా స్వర్గారోహణ చేస్తారు. ఇక వీరికి సకల మనో అభీష్టములు సిద్ధిస్తవి. కనుక గతించిన పితృదేవతలకు గూర్చి కర్మాదులను ఆచరించేటప్పుడు నియమవ్రతుడిగా ఉండాలి. అంటే ఒకటి పవిత్రత. ఏమి పవిత్రత అంటే శ్రాద్ధం అంటున్నాం. శ్రాద్ధం యొక్క అర్థం ఏమిటి అంటే శ్రద్ధగా నిర్వహించబడేటువంటి యొక్క కర్తవ్యాన్ని, కర్మమును మనం శ్రాద్ధం అంటున్నాం. అటువంటి శ్రాద్ధము ఎట్లా నిర్వహించాలి అంటే పవిత్రమైనటువంటి యొక్క స్నాన సంధ్యాదులను నివర్తించి ఉపవాస దీక్షతో చక్కగా తిల తర్పణాదులను, శ్రాద్ధ పిండ ప్రదానాదులను, అంతేకాదు యథామతిగా యథాశక్తిగా ఆ పితృదేవతలను ఉద్దేశించి అనేకంగా చెప్పబడ్డవి మనకు. ఎందుకంటే దశదానములు అంటారు. అంటే ఈ పితృపక్షాలలో ప్రత్యేకంగా గోభూతిల హిరణ్యాజ్య వాసో ధాన్యగుడానిచ లవణే రౌప్యమిత్యాహు దశదాన ప్రకీర్తిత. కనుక అనేకమైనటువంటి యొక్క దశదానాలు ఇవ్వచ్చు, షోడశ మహాదానాలు ఇవ్వచ్చు, వస్త్రదానాలు ఇవ్వచ్చు, భోజన పదార్థాలు ఇవ్వచ్చు, ఏదీ లేనివాడు దక్షిణ ఇవ్వచ్చు. ఇంకా కూడా ఏ శక్తి లేనివాడు ఒక 3 దోసిళ్ల నీళ్లను తమ పితృదేవతలను స్మరిస్తూ స్మృతి పథంలో జ్ఞాపకం చేసుకుంటూ కనుక వదిలితే అది కూడా పుణ్యమే. కనుక ఇక్కడ ప్రధానంగా శ్రద్ధావాన్ అంధీయతే శ్రాద్ధ అంటే శ్రద్ధగా చేయబడేటువంటి యొక్క కర్తవ్యం. అందుకే దాన్ని తిథి అన్నారు. అంటే పరమపదించినటువంటి రోజు తిథి నాడు చేసేటువంటి యొక్క కార్యక్రమం. తత్ దినం అన్నాడు. అంటే తత్ అంటే ఆ రోజు, దినం అంటే ఆ రోజు. కనుక పితృదేవతలు కనుక అలాంటి సందర్భాలలో ఎవరైనా సానుకూలత సమయము చిక్కనటువంటి వారు ఈ మహాలయం అంటే కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ భాద్రపద బహుళ ప్రతిపద లగాయతు అమావాస్య వరకు నిర్వహించేటువంటి యొక్క కార్యాన్ని మహాలయముగాను, పితృపక్షములు, పక్షము అంటే 15 రోజులు అనుకున్నాం కదా, ఈ 15 రోజులు కూడా సామాన్యంగా మాతాపితృలు లేనటువంటి వారు ఏకభుక్తమే చేయాలి. కనుక అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. కనుక కనీసం ఏకభుక్తం చేసి ప్రతిరోజు తిల తర్పణాదులు వదలమన్నాడు. అయ్యా తిల తర్పణాలు వదలేకున్నా కనీసం ప్రతిరోజు ఒక్కసారి, ఎందుకంటే నవమాసములను మోసి మనకు ఈ జన్మనిచ్చినటువంటి యొక్క తల్లి, అసలు ఈ శరీరం లేకుంటే మనం లేవు. కనుక ఈ నవమాసములు మోసి తన యొక్క రక్తధారలను క్షీరధారలుగా అంటే పాలధారలుగా చేసి మనకు తాను కష్టపడి మనకు ఒక జన్మను అనుగ్రహిస్తుంది. అంటే బాధనంతా తను తీసుకొని సుఖాన్ని తమ పుత్రులకు అందించే ఒక సహనమూర్తి, త్యాగమూర్తి ఎవరయ్యా అంటే ఒక తల్లి. ఆ తర్వాత అంగాద్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మావై పుత్రనామాసే అంటుంది వేదం. కనుక అంగముల నుండి మరొక అంగంగా అంటే మనకు హృదయాంగముగా పుట్టేటువంటి యొక్క తండ్రికి పుత్రుడిగా, అంటే పుత్రుడంటే ఎవరు? పున్నామో నరకాద్యస్యాత్ పితరం త్రాయతే సుతః అంటే నరకము నుండి ఉద్ధరింపబడేటువంటి వాడు, పుమ్మనేటువంటి యొక్క నరకాన్ని నుండి ఉద్ధరింపబడేటువంటి వాడు పుత్రుడు. అందుకే గతులు కోసమే సుతులు అన్నాడు.
కనుక ఈ కర్తవ్యాలను పుత్రులైనటువంటి వారు ఏదో కాలక్షేపానికి కాకుండా ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో, ఒక భక్తితో, ఒక శ్రద్ధతో ఆ రోజు ఆ పితృదేవతలను, ఆ కారుణ్య దేవతలను, ఆ 12 పితృదేవతలను మనస్సులో వారి స్వరూపాలను స్మరించి స్మృతిపథంలో వాళ్లను స్తుతించి నుతించి అత్యద్భుతమైనటువంటి యొక్క వారిని గూర్చి కర్తవ్యాలను నిర్వర్తించటం ద్వారా ఈ మహాలయంలో అద్భుతమైనటువంటి యొక్క, ఎందుకంటే మన ఈ శరీర ఆవిర్భావమునకు, ఎదుగుదలకు, పెరుగుదలకు మూలమెవరు? తల్లిదండ్రులే. కనుక మాతా పితృసమం దైవం నదైవం పితృమర్చే సర్వతీర్థ ఫలంగేయం మాతృవందనతాం సదా అన్నాడు. కనుక ఒక్క తల్లికి నమస్కారం చేస్తే, అందుకే మీరు చూడండి, ఒక్క తల్లికి నమస్కారం చేసి, అయ్యా మీరు చక్కగా వినవలసింది ఏంటంటే, తల్లికి నమస్కారం చేసి గాణాపత్యాన్ని పొందినటువంటి వాడు, అంటే సమస్తమైనటువంటి దేవతా గణాలకు కూడా అధినాయకుడై ఆధిపత్యం పొందింది ఎవరి వల్ల అంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసినటువంటి, మొన్నటిదాకా మనం నవరాత్రులు చేశామే ఆ మహానుభావుడు గణపతి, తర్వాత పితృదేవతల యొక్క గొప్పవాడు గరుత్మంతుడు, కనుక తల్లి దాస్య విముక్తి చేసినవాడు. ఇట్లా అదే ఆలోచన చేస్తే భీష్ముడు తండ్రి కోసం సమస్తాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్షను చేసినవాడు. ఇలా ఒక్కొక్కళ్ళు మన పురాణాలలో గణపతి దేవుడు, ఆ తర్వాత గరుత్మంతుడు, ఆ తర్వాత భీష్ముడు, మరొక తల్లి కోసం కష్టపడి తండ్రి ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడు పరశురాముడు, ఆ తర్వాత పితృవాక్య పరిపాలకుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మరి ఇంతమంది మహానుభావులు గొప్పవారు వారు తల్లిదండ్రుల కోసం చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క కార్యాల వల్ల వాళ్ళ మనందరం కూడా నమస్కరించి ధ్యానించి కీర్తించే స్థాయికి వచ్చిండ్రు. కనుక ఇవాళ గణపతి మాతాపితృదేవతల యొక్క సేవకు ప్రతీక, గరుత్మంతుడు ప్రతీక, శ్రీరామచంద్ర మహాప్రభువు ప్రతీక. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులను పూజించినవాడు భీష్ముడు. అందుకే భీష్మ ఏకాదశి మనం విష్ణు సహస్రనామాలు చేస్తున్నామంటే భీష్ముడి యొక్క అనుగ్రహమే. కనుక భీష్ముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు. ఇట్లా తల్లిదండ్రుల కోసం త్యాగాన్ని చేసినటువంటి వారు. మరి ఎందుకు త్యాగం చేశారంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు త్యాగం చేసి మనకు ఒక గొప్పనైనటువంటి ఈ అద్భుతమైన శరీరాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రతినిత్యం ప్రతి సమయం తల్లిదండ్రులను మరవకుండా, ఇవాళ ప్రత్యక్షమైనటువంటి యొక్క దైవాలు ఎవరైనా ఉన్నారంటే మాతాపితృలే. కనుక అటువంటి యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క దైవస్వరూపం కలిగినటువంటి తల్లిదండ్రులను పూజించినవాడు, అర్చించినవాడు, ఆరాధించినవాడు, సేవించినవాడు, నమస్కరించినవాడు, భక్తితో శ్రాద్ధ తిల తర్పణ పిండ ప్రదానాదులు ఆచరించి భోజన పదార్థాలనిచ్చి ఇతరమైనటువంటి యొక్క యథాశక్తిగా యథామతిగా దానధర్మాదులు చేసినటువంటి వాడికి సకల మనోభీష్టములు సిద్ధిస్తవి. పితృదేవతల అనుగ్రహము వలన వంశాభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి తల్లిదండ్రులను నమస్కరిస్తే చాలు, అసలు ఈ ప్రపంచంలో ఏది కావాలనో వారు అన్నీ అనుగ్రహించగలిగినటువంటి మహానుభావులు. ఆ ఉత్తమమైనటువంటి యొక్క పర్వకాలమే, పవిత్రకాలమే, పుణ్యకాలమే, అదే పితృపక్షాలు, అదే మహాలయము, అదే అద్భుతమైనటువంటి యొక్క పితృ అమావాస్య. అంటే పితృదేవతలను గూర్చి అర్చించి ఆరాధించి సేవించి నమస్కరించి ధ్యానించి దానం చేసేటువంటి యొక్క రోజు. కనుక ఇటువంటి మహాలయ పితృపక్షాలలో ఈ పితృ అమావాస్య రోజు చక్కగా పరమపదించినటువంటి యొక్క తల్లిదండ్రులను స్మరిద్దాం, వారి అనుగ్రహానికి పాత్రులవుదాం. సకల సుఖాలను, ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను, ఆనందాలను మనం ఆ పితృదేవత అనుగ్రహం వలన పొందుదాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ పితృదేవత కార్యక్రమాలను మీరొక్కరే కాదు,
మనకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే అందరికీ తల్లిదండ్రుల మీద భక్తి కలగాలన్నా మనం ఆ తల్లిదండ్రులను కూర్చి చెప్పినటువంటి ఈ మహాలయ భరణీశ్వర అద్భుతమైనటువంటి పితృపక్షాలు, పితృ అమావాస్య గురించి మరొకరికి ఈ అద్భుతమైనటువంటి అందించండి. తల్లిదండ్రుల సేవలో మీరు పాల్గొనండి. స్వస్తి. శుభం.